ప్రజా సమస్యలను వేగవంతంగా నిర్దిష్ట గడువు లోపల పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంచనరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో వినతులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 272 దరఖాస్తులను బాధితుల నుంచి స్వీకరించారు. సమస్యలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, ప్రస్తుతం 153 అర్జీలు ఓపెన్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 280 రీఓపెన్ అయిన దరఖాస్తులు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 159 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో బస్ సెంటర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో సర్వే నంబర్ 9/1 ప్రభుత్వ స్థలం 14 సెంట్లు స్థలానికి నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించాలని చూస్తున్నారని, నకిలీ పట్టాలను పరిశీలించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పలువురు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందజేశారు. వచ్చినప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది. ఎక్కువ తక్కువ అంటే వాళ్ళు కాలంలో ఎక్కువ ఎక్కింది సార్, ఎక్కువ ఎక్కింది నడుస్తుంది, అది వాళ్ళ తెలుసు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.